యుగానికి ఒక సినిమా ఉంది కదా, దాంట్లో వీళ్ళు చోళలో వీళ్ళు దాక్కుంటారు కదా గుహ లోపల, అట్లున్నది అనమాట ఈ గుహకి దారి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చి ఈ రోజు వాయినాడులోని ఎడకల్ కేవ్స్ అనేది వచ్చినాం అనమాట. టుమారో వచ్చినాం, కాకపోతే ఫుల్ రష్. పర్ డేకి 2000 మెంబర్స్ మాత్రమే అలౌడ్ అనమాట. దానివల్ల నిన్న మనం మిస్ చేసుకున్నాము. దానికి ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసినాం అనమాట ఇక్కడికి. చూడండి పైకి ఎక్కుతున్నాం, ఇది కూడా స్ట్రైట్ గా ఉన్నాయి. చూడండి పైకి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు పక్కన షాప్స్ అన్ని ఉంటాయి, వచ్చిన వాళ్ళు మీకు ఇష్టమైనవి ఉంటాయి, తీసుకోండి. ఈ ప్లేస్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఈ బొమ్మకు అర్థం ఏమంటే బైబిల్లో ఉంటుంది అనమాట. బైబిల్ వచ్చి ఆదాము యోవా వాళ్ళు వచ్చి ఆ పాము వచ్చి మాట్లాడుతుంది కదా, ఆ బైబిల్ చదివిన వాళ్ళకి గుర్తుంటది. చూడొచ్చు ఆ బొమ్మకి అర్థం అదనమాట. సిలువ కూడా ఉంది చూడండి అక్కడ పెద్దది. వీటి అర్థం ఇది వచ్చి ఎడకల్ కేవ్స్ ఎంట్రన్స్ లో ఉంటుంది అనమాట. చూడండి ఇది వచ్చి ఎడకల్ కేవ్స్ ఎంట్రన్స్. ఇది వచ్చి పైకి వెళ్ళాలి ఎడకల్ కేవ్స్ కి. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. పార్కింగ్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉంటుంది. ఇది వెళ్ళి స్టార్టింగ్ లో పెట్టినారనమాట. అదేమో కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక టాస్క్ ఉంటుందంట మాకి. చూడండి మెట్లని స్ట్రైట్ గా ఉంటాయి. ఇటు చూసే రోడ్డు, దీన్ని ఎక్కాలి. ఇప్పుడు ఈ రోడ్లన్నీ మాకు అట్టే దొరుకుతున్నాయి అనమాట. యాడికి వెళ్ళాలన్నా ఇదే తలకాయ నొప్పి, ఒక్కొక్క ఎక్కేకి బాధ, కాలు నొప్పి. చూద్దాం, ఇంత కష్టపడి వెళ్ళినాక అక్కడ ఆ కేవ్స్ ఎలా ఉంటుందో. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఆయన మలేజా అని చెప్పేసి పోతున్నాడు. చూద్దాం. చూడండి ఎక్కడికి వస్తే నడవాలా, కానీ మేము వస్తాను. కాళ్ళు స్ట్రైట్ కూడా నుంచి ఈ పక్క చూడండి, ఇంకెంత దూరం ఉందో. ఇంకా పైకి పోవాలా. నాకు వేరే గ్యాస్ వచ్చేస్తా ఉంది. చూడండి అయ్యోలు ఈ పక్కన కనుకుంటున్నా పలా అమ్మాయిలతో తిరగడం గొప్ప కాదు మచ్చా. రండి నాతో పాటు. మెట్లు ఎక్కితే తెలుస్తుంది బాధ ఏమనేసి. ఆడు కూర్చొని ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలతో మెసేజ్ చేసేది గొప్ప కాదు. ఇది చూడండి ఊరికే చిన్నపిల్లలు దొరుకుని వస్తుంది. మీరేమరా అంటే ఈ ఊర్లో అడగతింటారు. రండిరా, తొందర రండిరా. దీని మీద ఆటో కూడా వస్తుంది మళ్ళా. చూడండి పైన షాపులు అంతా కట్టిండారు. వీళ్ళు ఎడదా కట్టారు, నేను మేస్త్రి ఎవడు కూడా తెల్ల ఇల్లు అంతా కడతాన్నారు ఇలా. అప్పుడుదా ఇది వీడికి ఎట్ట ఎత్తుకొచ్చి సిమెంట్ ఇటుక రాయలు ఎత్తుకొచ్చి కట్టినారు తెల్ల రూమ్లు. ఇక్కడ పైన కట్టి రూములు పెడతా ఉన్నారు. వేస్తున్నారంటే చేతులతోనే నేసిన ఈ హ్యాండ్, లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి అనమాట. చూడండి అంతా ఇక్కడ చీప్ రేట్. మన దగ్గరికి వస్తే ఒక 500-600 చెప్తాడు. ఇక్కడ వచ్చి చీప్ రేట్ అనమాట. సైడ్లు అంతా చెట్లంతా ఉన్నాయి. అలాగే వీళ్ళు బాణాలు తెలియదు ఉంటాయి కదా, గన్ షాట్స్, ఇవన్నీ తక్కువ రేట్లోనే ఉండాలి. అది చూడండి మా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందా మనం వెళ్దాం. ఇలా తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. మీరు బయట కొనేకంటే ఇక్కడికి వచ్చినప్పుడు పర్చేస్ చేసినారంటే మంచి ఐటమ్స్, క్వాలిటీ ఉండేవి దొరుకుతాయి అనమాట. ఈ బిర్యానీకి వేసే మసాలానే దొరుకుతుంటాయి ఇక్కడంతా ఫ్రెష్ అనమాట. ఇక్కడే మొలిచినవి. స్మెల్ అంతా హైలైట్ వస్తుంది. వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోరండి, ఒరిజినల్ అంతా దొరుకుతాయి మనకి. చూడండి ఏలకాయలు అవన్నీ హైలైట్ స్మెల్ వస్తుంది. మనం ఎప్పుడైతే తినేటప్పుడు వచ్చి పళ్ళు తగిలితే ఒకలా ఉంటది, కాకపోతే పాయసంలో అంతా భయంకరంగా ఉంటది స్మెల్, వేరే లెవెల్. ఇప్పుడు ఎంగ పోను టికెట్ చెకింగ్ ఉంటుంది. ఇంకా 200 మీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట. ఎన్ని మెట్లుందో లెక్కలేదు. ఒక మనిషికి వచ్చి 50 రూపీస్ టికెట్. మేము 5 మంది, 250 అయింది. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. 200 మీటర్స్ ఎక్కాలని చెప్పినాడు. ఇది చూసాము ఇంకా స్ట్రైట్ గా ఉన్నాయి మెట్లు. ఆడ వచ్చినప్పటి నుంచి కంటే రాళ్ళ మధ్యలో కట్టినారు మెట్లు. ఆడ పైన ఉంటున్నారు. ఇంకా ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ అనమాట. అందరు క్లీన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడంతా వచ్చినాక చెత్త అంతా వేయద్దండి, చూసుకోండి. మొత్తం వచ్చినప్పుడు క్లీన్ గా వచ్చి క్లీన్ గా వెళ్ళిపోయేది చేసుకోండి. మామ్ చూడండి గుహల మధ్యలో కట్టినట్టుండదు చూడండి మెట్లు. ఇట్లొచ్చి అది ఎగ్జిట్. ఓ అది చూడండి ఇట్లా కల. సరే
நல்லா இருக்குங்களா? கோயில் நீங்க பாறை மட்டும் தான் பாறை. அப்புறம் 6000 வருஷம் முன்னாடி వరిగల్ கல்லுக்கு மட்டும் అసలు రాళ్ళతో కట్టిన మెట్లు ఎక్కే కూడా కొంచెం డేంజర్ ఉంది. మెట్లు రాళ్ళతోనే కట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, గుహలా ఉండదు చూసినారా? ఈ గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. యుగానికి ఒక సినిమా ఉంది కదా, దాంట్లో వీళ్ళు చోళలు వీళ్ళు దాక్కుంటారు కదా గుహ లోపల. అట్లున్నది అనమాట ఈ గుహకి దారి. ఈ దారి కూడా దాంట్లో అంత గొద్దు ఉండదు. చూడండి ఫ్రెండ్స్, లోపల గుహ లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ గుహ లోపలికి వచ్చి ఎక్కాలన్నమాట. చూడండి ఎంత కష్టంగా ఉన్నదో. ఈ గుహ లోపల నుంచి ఇంకేదో పైకి వెళ్ళాలన్నమాట. చూడండి, మీరు ఎప్పుడైనా వస్తే గుహ లోపలికి రండి. ఇంకా పైకి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా అడ్వెంచర్ గా ఉంటుంది. ఇంకా పైకి చూడండి ఎంతమంది, చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళతో పాటు మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. చీకటిగా ఉండదు. ఇంకా హైలైట్ ఏమంటే దీనికోసం చాలా మంది జనాలు వస్తున్నారు. ఇదనమాట గుహ, ఒక రాళ్ళ మధ్యలో ఉన్నది. చూడండి, చాలా మంది అక్కడ ఫోటో షూట్ కూడా తీసుకుంటున్నారు మనతో పాటు వచ్చిన వాళ్ళు. మా మామ గ్యాస్ వచ్చేస్తుంది, నాకంటే ఎక్కువ గ్యాస్ వస్తుంది. చూడండి రా బాబు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కే కొద్ది గుహలా ఉన్నది. ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ మెట్లు ఉన్నాయి అనమాట. పైకి వెళ్ళాలి. చూడండి పోతున్నారు. గుహ అక్కడ ఉందనమాట. ఆ గుహ లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తాం. పైన పోతే కొంచెం వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుందంట. చూద్దాం. వీడే మా ఫ్రెండ్ రమణ. చూడండి, కూర్చోన్నాడు కరెక్ట్ గా. దాని నుంచి పైకి పోవాలా. అడిగిపోతే వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఈ గుహల్లో బతికిన జనాలు, గిరిజనులు, వాళ్ళు చోళలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడగా రాసినారంట. దానికోసం ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇంతమంది జనాలు ఉండేది ఆ రాళ్ళ మీద ఏం రాసినారని చూసేకనమాట. ఇంత హైట్ ఎక్కి రావడానికి. దీని మీద డిజైన్స్ చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉంటాయన్నమాట. చూడండి చూడండి, వీటి మీద ఫ్లవర్స్ కానీ దాని మీద చెక్కిన విధానాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ గుహ యొక్క చరిత్ర 6000 సంవత్సరాల నాటిదంట. ఈ పక్క ఉన్నాయి కదా, ఈ పక్క వచ్చి 6000 సంవత్సరాల ముందు వాళ్ళు ఇక్కడ ట్రైబల్స్ నివసించారు కదా, వాళ్ళు చెక్కినారంట. ఇవి వచ్చి ఇంకొంచెం పైన ఉండేది వచ్చి 3000 years, అంటే వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు అంటారు కదా, వాళ్ళు వచ్చి చేసిందంట. మళ్ళీ ఈ పక్క ఉన్నాయి కదా, అవి వచ్చామంటే వేటాడేది ఎట్లా, ఒక జంతువుని ఎలా చంపాలి, మన దగ్గరికి వేరే మనుషులు వస్తే వాళ్ళు ఎలా అటాక్ చేయాలి అనేసి వీటి మీద చెక్కి నేర్పిస్తున్నారు అనమాట. చూడండి, వచ్చిన వాళ్ళు ఇక్కడ మస్ట్ విజిట్ చేయండి. 6000 నాటి సంవత్సరాల చరిత్ర గల ఈ గుహ మీరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది చాలా మంది వస్తున్నారు అనమాట జనాలు. చూడండి, మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. లాస్ట్ వీక్ మనం వచ్చి కొల్లి హిల్స్ కాలేదానికి వెళ్ళాం కాబట్టి మనకి ఇది ఎక్కేది కొంచెం ఈజీగా ఉంది అనమాట. అది 3000 స్టెప్స్ దగ్గరికి వస్తాయి. ఇది వచ్చి దానికంటే కొంచెం పర్లేదు, వ్యూ చూడొచ్చు. ఇంకా 6000 years బ్యాక్ వాళ్ళ ట్రైబల్స్ దాని మీద రాయల మీద చెక్కింది అవి ఉన్నాయి కాబట్టి అవి చూడొచ్చు అంతే. కాకపోతే పైన ఏం లేదు, వాటిని చూసేకి రావచ్చు. ఏం లేదు, ఊరికి వచ్చినారంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. కాకపోతే ట్రెక్కింగ్ చేయాలి, చాలా దూరం చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసినామంటే ఇంకా కిందకి ట్రెక్కింగ్ చేయాలి.
కిందికి వెళ్తాను అనమాట. దిగా ఇంక ఓకే. వచ్చి ఇడక్కల్ కేవ్స్ అనమాట. ఇక్కడికి వచ్చామంటే మనము పైకి ఎక్కి పైన విజిట్ చేసినామంటే 6000 సంవత్సరాల నాటి చరిత్ర అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చి మన తిరుపతి వాళ్ళు అన్నోళ్ళు కలిసినారు అనమాట. అందరూ వచ్చి ఒక చోట మన వాళ్ళు చూస్తే ఒక థ్రిల్ ఉంటది, ఒక సంతోషం ఉంటది. ఒక అన్నది వైజాగ్, ఇంకొక ముగ్గురు అన్నలు వాళ్ళు తిరుపతి అంట. వచ్చి మనతో పాటు వచ్చేసినారు. ఓకే, ఈ అన్నలు హైదరాబాద్ అంట. చూడండి వీళ్ళంతా హైదరాబాద్, మన తెలుగు వాళ్ళే. అందరూ వచ్చి కేరళ. థ్యాంక్ యూ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే హైదరాబాద్ మన తెలుగు వాళ్ళంతా ఒక చోట కలిస్తే అదొక ఆనందము. చాలా మంది వరకు వస్తున్నారు అనమాట. వెల్కమ్ టు ది వండర్ ఆఫ్ ఎడకల్ కేవ్స్. అంటే మనం వెళ్ళొచ్చాను, వ్యాక్సిన్ ఉన్నారు అంతా వెళ్తున్నారు అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూడండి, అదే దాని మీనింగ్ అనమాట. అక్కడ ఉంది వచ్చి చాలా మంది వరకు వస్తున్నారు. ఇక్కడ 2000 మెంబర్స్ మాత్రమే అలౌడ్. దాని గుర్తుపెట్టుకుని మార్నింగ్ ఫస్ట్ వచ్చి విజిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ పైన వచ్చామంటే ది బెస్ట్ అని చెప్పలేము, దానికి వరస్ట్ ఏం కాదు. వెళ్ళిన వ్యూ చూడొచ్చు. 6-7 years బ్యాక్ ట్రైబల్స్ రాసిన వాటిని చూడొచ్చు అనమాట. కాకపోతే ఏమంటే వన్ టైం విజిట్ వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు అంతవరకే. అంతేగాని పర్టికులర్ గా రన్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అంత వర్త్ అని నేను చెప్పడం కాదు. కానీ బానే ఉంది అంటే ఆ స్టెప్స్ ఎక్కడం కానీ, అటు ట్రెక్కింగ్ కి ఆ మెట్లు అవంతా ఎంజాయ్ చేయొచ్చు అంతే. మీరు బయట ఎక్కడైనా చాలా వరకు ఒక 3000-4000 స్టెప్స్ ఎక్కినారంటే ఇది కొంచెం ఈజీ ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టం. కాకపోతే పైన ఆ వ్యూ అంతా చూడడానికి మస్తు ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. అలాగే మా వ్లాగ్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడే చెప్పినామంటే 2000 మెంబర్స్ మాత్రం అలౌడ్ అనేసి. 2000 మెంబర్స్ అయిపోయినారు. వీళ్ళంతా స్టాప్ చేసినారు అనమాట. ఇక్కడ గేట్ దగ్గర చూడండి, గేట్ దగ్గర స్టాప్ చేసిన వాళ్ళు రిటర్న్ వచ్చినాక కావాలంటే పంపిస్తాము, ఇప్పుడైతే పంపించలేము అని చెప్తున్నారు అనమాట. చూడండి, అందుకే ఎవరైనా వచ్చినప్పుడు మస్ట్ విజిట్ చేసేయండి. ఫస్ట్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసేయండి, లేకపోతే మరి గేట్ దగ్గర కావాలి ఉంటారు వచ్చినారంటే.